నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 27/1/2022 గురువారం. ఈరోజు వీక్లీ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్లోజింగ్. జనవరి మంత్ వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్. కాబట్టి మార్కెట్ బాగా వోలటాలిటీ ఉంది. తర్వాత ఈరోజు మార్కెట్ పడటానికి రీజన్ ఏంటిది అనేది చూద్దాం. రికవరీ అయింది. క్రూడ్ ఆయిల్ అనేది 7 ఇయర్స్ హైలోకి వెళ్ళడం జరిగింది. అందుకని ఒకటి. రెండోది, మార్కెట్స్ 12:30 తర్వాత రికవరీ అయింది. అమెరికాలో నిన్న మొన్న వడ్డీ రేట్ల గురించి డిస్కషన్ జరిగింది. వడ్డీ రేట్లు ఏమి చేంజ్ చేయలేదు, కానీ వడ్డీ రేట్లు పెంచుతాము అని ఒక అనౌన్స్మెంట్ జరిగింది రేపు మార్చి తర్వాత. అందుకని చెప్పేసి మార్కెట్ ఇంకా నెగిటివ్ జోన్లోనే ఉంది. కాకపోతే మనకి ఈరోజు వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మంత్లీ స్క్రిప్ట్స్ అన్నీ క్లోజింగ్ కాబట్టి మార్కెట్ ఫాల్ అయ్యి కొంచెం మళ్ళీ రికవరీ అయింది. సెన్సెక్స్ వచ్చి 1069 పాయింట్లు, అంటే లో నుంచి రికవరీ అయ్యి 581, అంటే లో ఎంత 56,439.36, క్లోజింగ్ ఎంత అయింది 57,276.94, అంటే 1069 పాయింట్లు లోకి వచ్చి మైనస్ మళ్ళీ 581.21లో క్లోజ్ అయింది. 1% మైనస్. 57,276.94లో క్లోజ్ అవడం జరిగింది. 30లో ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో 9 ప్లస్ 21 మైనస్, టోటల్ 30. తర్వాత నిఫ్టీ కూడా -167.80 పాయింట్లు, 0.97%, 17,110.15లో క్లోజ్ అవడం జరిగింది. 50 ఏవైతే నిఫ్టీ ఉంటాయో దానిలో 15 ప్లస్ 35 మైనస్, టోటల్గా 50. తర్వాత ఇది 315 పాయింట్లు లో నుంచి రికవరీ అయింది. 315.75 లో అనమాట. అక్కడ 315 నుంచి మరలా 167కి క్లోజ్ అవ్వటం జరిగింది. అంటే అంత రికవరీ జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇవాళ ప్లస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. అయితే అది లో నుంచి, అంటే 1135.40 లో డిఫరెన్సు, లో నుంచి మరలా 1135 నుంచి మళ్ళీ ప్లస్, అంటే -1135 రికవరీ అయ్యి 275.35 ప్లస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. 0.73%, 37,982.10. 12 ఏవైతే బ్యాంకు స్క్రిప్ట్స్ ఉంటాయో 9 ప్లస్ 3 మైనస్. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి F&O ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది. ఈరోజు టర్నోవరు F&Oలో 200 లక్షల కోట్ల రూపాయలు, 200,57,219.47 కోట్ల రూపాయలు, కోట్లు 200 లక్షల కోట్లు. తర్వాత ఈక్విటీలో వచ్చి 80,118 కోట్లు, బిఎస్సిలో వచ్చి 5,500 కోట్లు, టోటలు 201,42,837.47 టోటల్ టర్నోవర్ క్రోర్స్. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి, సిప్లా, కోటక్ బ్యాంక్, ఈ 5 టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత సెక్టార్లు వచ్చి బ్యాంకింగ్ సెక్టార్ ఈరోజు లైమ్ లైట్లో ఉంది. అంటే ప్రైవేట్ బ్యాంక్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, తర్వాత ఆటో సెక్టారు, మీడియా, ఇవి ఇవాళ లీడింగ్లో ఉన్నాయి. ఇవి ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఈ న్యూస్లో ఎయిర్టెల్ ఆఫ్రికా కంపెనీ ఏదైతే ఉందో, ఎయిర్టెల్ ఆఫ్రికా FTSE ఇండెక్స్లోకి చేరుతుంది. ఎయిర్టెల్ FTSE ఇండెక్స్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో జనవరి 31 నుంచి యాడ్ అవుతుంది. ఇది మన ఎయిర్టెల్. తర్వాత సన్ ఫార్మా డ్రై ఐ ట్రీట్మెంట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది కెనడాలో, ఇది సన్ ఫార్మా కంపెనీ. తర్వాత రైటెల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 14.73 కోట్లు. EPFO ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి వర్క్ ఆర్డర్ రావడం జరిగింది 14.73 కోట్లు రైటెల్కి. తర్వాత BELకి $73 మిలియన్ US డాలర్లు ఆర్డర్ రావడం జరిగింది BELకి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి. తర్వాత గ్లెన్మార్క్కు US FDA పర్మిషన్ రావడం జరిగింది. అది బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్, బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్ హై వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం US FDA పర్మిషన్ రావడం జరిగింది గ్లెన్మార్క్కి. తర్వాత USFD ఏదైతే యునైటెడ్ ఉందో ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు చేంజ్ చేయలేదు, కానీ మార్చి నుంచి పెంచుతామని చెప్పేసి జెరోమ్
పవెల్, ఆయన యుఎస్ ఫెడ్ చైర్మన్, ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అంటే నిన్న మనకి 26 సెలవు ఉంది, జనవరి 26. మొన్న ఈరోజు గురువారం, బుధవారం, మంగళవారం నాడు ఎఫ్ఐఐలు మాత్రం హైయెస్ట్ అమ్మటం జరిగింది 7,094.48 కోట్లు. తర్వాత మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎఫ్ఐఐలో 7,094.48 కోట్లు అమ్మితే డిఐలు మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 4,534.53 కోట్లు బై చేయడం జరిగింది. తర్వాత విప్రో ఎక్వైర్ చేయడం జరిగింది ఎంకోర్ థీమ్ అనే కంపెనీని 13.3% స్టేకు దాంట్లో ఎక్వైర్ చేయడం జరిగింది విప్రో. తర్వాత జేబీ కెమికల్స్ ఎక్వైర్ చేయడం జరిగింది సెంజైమ్ అనే సెంజైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 628 కోట్లకి జేబీ కెమికల్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత బీపీసీఎల్ మన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దానికి 6 జియోగ్రాఫికల్ ఏరియాసు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి దానికి అప్రూవల్ రావడం జరిగింది బీపీసీఎల్కి. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో దానికి ఆర్డర్ రావడం జరిగింది 170 కోట్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి. తర్వాత బీసీపీఎల్ ఇంకో కంపెనీ, అది రైల్వే నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది 25 kV సురాత్గర్ అనే అక్కడి నుంచి దానికి బీసీపీఎల్ రైల్వే ఆర్డర్ రావడం జరిగింది 25 kV ఆర్డర్. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రాటెక్ జాయింట్ వెంచర్ తోటి 3 న్యూ ఈపీఎస్ ఇన్ యూపీలో 2,337 కోట్లకి ఆర్డర్ రావడం జరిగింది పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి. తర్వాత హెచ్జీ ఇన్ఫ్రాకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కర్ణాటక నుంచి 844 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది హెచ్జీ ఇన్ఫ్రాకి. తర్వాత ఎఫ్ఎండ్ఓలో రేపు ఫిబ్రవరి నుంచి 2 కంపెనీలు కొత్త యాడ్ అవుతున్నాయి, ఏబీబీ ఇండియా, ఇంటెలెక్ట్ డిజైన్. ఈ 2 కంపెనీలు రేపటి నుంచి ఎఫ్ఎండ్ఓలో యాడ్ అవుతున్నాయి. ఏది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏబీబీ ఇండియా, ఇంటెలెక్ట్ డిజైన్. తర్వాత రేమాండ్ ఏదైతే ఉందో బట్టలది అది ఎమాల్గమేషన్ ఉంది, రేమాండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, అది ఎమాల్గమేషన్ అవుతుంది రేమాండ్లోకి. తర్వాత బ్రైట్ కామ్ బోనస్ ఇవ్వటం జరిగింది 2:3 అంటే 3కి 2 ఇస్తుంది, 300 ఉంటే 200 బోనస్గా రావటం జరుగుతుంది బ్రైట్ కామ్కి. తర్వాత గుజరాత్ కెమికల్ డిస్టిలరీస్ ఉంది, అది స్ప్లిట్టింగ్ జరుగుతుంది 10 రూపాయలది రూపాయి. ఇది ఈరోజుకి మీకు న్యూసు. మరలా నేను ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.